ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేరు అనే సామెత నిజమేనేమో, కానీ మన పోలీసులు మాత్రం కనిపెట్టేశారు. నేనే బంగారం తీస్తే ఇంట్లో మనిషినే కదా, ఎవరూ గుర్తుపట్టరులే, నా మీద అయితే ఎవరికి అనుమానం రాదులే అనుకొని ఉంటుంది. కానీ అనుమానం వచ్చింది, కట్ చేస్తే జైల్లో కూర్చుంది. అసలు అనుమానం ఎలా వచ్చింది అనే కదా మీ డౌట్. చూడండి. వారాసిగూడ పిఎస్ పరిధిలో 2 రోజుల క్రితం జరిగిన టూలెట్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. స్వయానా మేనకోడ్లే అత్త ఇంట్లో జరిగిన చోరీ కేసులో ప్రధాన నిందితురాలని తేలింది. వారాసిగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. 2 days బ్యాక్ వారాసిగూడలో జరిగినటువంటి రాబరీ కేసులో అక్యూజ్డ్ 3 persons ని పట్టుకోవడం జరిగింది. పోయిన ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. సో రాబరీ కింద కేసు రిజిస్టర్ చేసి మిస్టర్ రమేష్ గౌడ్, తర్వాత అతని టీమ్ నాగరాజు అండ్ అదర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాస్ సర్చ్ చేసి ఒక అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని నేమ్ శ్రీకాంత్ అని తెలిసింది. ఈ ముసలామె ఎవరైతే పారిజాత ఉన్నారో 60 years ఓల్డ్ లేడీ, ఆమె అలోన్ గా ఉంటుందని వాళ్ళ మేనకోడలైనటువంటి జ్యోతి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో శ్రీకాంత్ ఈశ్వర్ ద్వారా ఇద్దరు వెళ్ళేసి అది థెఫ్ట్ చేయడం జరిగింది. సో థెఫ్ట్ చేసిన తర్వాత మనకు ఇద్దరిని పట్టిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో ఈ షార్పర్ ఎవరైతే ఉన్నారో, ప్లాన్ ఎవరైతే చేసిందో ఆ జ్యోతిని కూడా ముగ్గురు పట్టుకొని ఆ పోయిన ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేసింది. పార్సిగుట్టలో పారిజాతం అనే మహిళ ఒంటరిగా అద్దెకు ఉంటోంది. ఆమె ఉంటున్న ఇంట్లో మరో గది ఖాళీగా ఉండడంతో ఇంటి ముందు టూలెట్ బోర్డు పెట్టారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2 అగంతకులు ఇల్లు అద్దెకు కావాలని లోనికి వచ్చి పారిజాతంను కుర్చీలో కట్టేసి నోటికి బ్యాండేజీ వేసి కత్తులతో బెదిరించి 3 తులాల బంగారం నగలు, ఒక మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఎల్ల జ్యోతి, ఎలగరి శ్రీకాంత్, కర్రోలు ఈశ్వర్లు నిందితులుగా తేల్చారు. వీరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పారిజాతం మేనకోడలు జ్యోతి తనకు పరిచయం ఉన్న శ్రీకాంత్కు తన మేనత్త ఒక్కరే ఇంట్లో ఉంటారని, వెళ్లి బంగారు నగలు చోరీ చేయమని స్కెచ్ వేసింది. జ్యోతి సలహా మేరకు శ్రీకాంత్ తన ఫ్రెండ్ ఈశ్వర్ను తీసుకుని వెళ్లి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అసలు సూత్రధారి జ్యోతితో పాటు శ్రీకాంత్, ఈశ్వర్లను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి చోరీ చేసిన 3 తులాల బంగారు నగలు, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలో చోరీ కేసును ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన ఏసీపీ జైపాల్ రెడ్డి, సిఐ రమేష్ గౌడ్, ఎస్ఐలు, క్రైమ్ కానిస్టేబుల్స్ ను అభినందించి రివార్డులను డీసీపీ బాలస్వామి అందజేశారు.